ఎజ్రాకి అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. మందిరం పని అయితే పూర్తయింది. మందిరంలో కావలసిన సేవ ధర్మం జరిగించడానికి ఆయనకు కొన్ని అవసరతలు ఉన్నాయి, కొన్ని అక్కర్లు ఉన్నాయి, కొన్ని వస్తువులు కావాలి, కొన్ని పనిముట్లు కావాలి, కొన్ని ఉపకరణాలు కావాలి, కొంతమంది యాజకులు కావాలి, కొంతమంది లేవీలు కావాలి. ఇది ఎజ్రాకి ఉన్నటువంటి అవసరం. ఈ అవసరం తీర్చబడాలి. అతను ఒక్కడు చెరలో ఉన్నాడు. ఈ అవసరాలన్నీ అతను ఎలా తీర్చగలడు? అతని దగ్గర ఏమీ లేదు. నిరుత్తరుడు, ఒంటరివాడు. ఏం చేయగలడు? అతను ప్రార్థన చేసుకున్నాడు. చూడండి, యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున రాజు అతని మనవిని అంగీకరించాడంట. రాజు అతనికి తోడుగా ఉండేటట్టుగా దేవుడు సహాయం చేశాడంట. సరే 6వ వచనం చదవండి. సరే 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు దేవుని హస్తము అతనికి తోడుగా ఉంది కాబట్టి రాజు దగ్గర ఇతను ఏ మనవి చేసుకున్నా ఆ మనవి, రాజులు సామాన్యంగా మాట వినరండి. రాజులు సామాన్యంగా మాట వినరు. వారికి నచ్చితేనే, లేకపోతే లెక్క కూడా చేయరు. రాజులు కొంచెం గర్వంతో ఉంటారు. సింహాసనం మీద అధికారంలో ఉన్నారు కదా. అది కూడా ఈ రాజు అన్యుడు కదా. అన్యుడైనటువంటి రాజు వచ్చి అడిగితే ఒప్పుకున్నాడంటే తప్పకుండా ఆ కృప, ఆ తోడు ఎవరి వలన? దేవుని వలనే. దేవుని తోడు ఉంది కాబట్టి, లేకపోతే రాజు మనవి అంగీకరించడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రాజు ఎజ్రా మనవి అంగీకరించాడంట. ఓకే ఎజ్రా, నీకు నేను సహాయం చేస్తా. ఆ సమయానికి అవసరమైనటువంటి సహాయం ఎజ్రాకి దేవుడు రాజు ద్వారా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఆ సమయానికి ఏది అవసరమో అది తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ సమయానికి నీకు ఏది అవసరమో దాన్నే బైబిల్ ఏం చెబుతుందంటే సమయోచితమైనటువంటి దేవుని కృప, లేకపోతే సమయోచితమైన దేవుని సహాయం. అంటే ఈ సమయానికి నీకు ఏది అవసరమో ఆ అవసరాన్ని దేవుడు తప్పకుండా నీ జీవితంలో తీరుస్తాడు. ఒకేసారి వచ్చి పడాలని కాదు, ఒకేసారి వచ్చి పడిద్దని కాదు. ఆ సమయానికి నీకు అవసరం. సి విటమిన్ లోపించింది అనుకో, నిమ్మకాయ జ్యూస్ తెప్పిస్తాడు నీ ముందుకు దేవుడు. ఉదాహరణకు చెప్తున్నా, అర్థమవుతుందా? అంత కేర్ తీసుకుంటాడు తన యందు భయభక్తులు కలవారి ఎడల. లక్షణాలు కలిగి, దేవునికి ఇష్టమైన లక్షణాలు కలిగి నువ్వు ముందుకెళ్తే నీ ఎడల అంత కేర్ తీసుకుంటాడు ఆయన. అంత జాగ్రత్త వహిస్తాడు. నీకు అవసరమైనది ఇస్తాడు. నీకు ఆ సమయానికి ఏది అవసరమో అది దయచేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. దీన్ని సమయోచితమైనటువంటి కృప అని అన్నారు. యేసన్న గారు కూడా పాడుకున్నట్టున్నాడు. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడును. జస్ట్ దాన్ని సమయోచితమైన కృప, సమయోచితమైనటువంటి సహాయం అన్నారన్నమాట. కాబట్టి మనకి సమయానికి ఏది అవసరమో దాన్ని తప్పకుండా దేవుడు దయచేస్తాడు. ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, ఆయనకి ఇష్టమైన లక్షణాలు నువ్వు కలిగి ఉంటే, నీకు ఈ సమయానికి అది అవసరమా అది దయచేస్తాడు. ఆయన తప్పకుండా ఇచ్చే దేవుడై ఉన్నాడు. సమయోచితమైన సహాయం రాజు నుంచి ఎజ్రాకు అందింది. లేవీలు పిలిస్తే రాలేదు. 900 మైళ్ళు దగ్గరగా 40 దినాలు ప్రయాణం చేయాలి. నడక ప్రయాణం, రాత్రులు పగలు, కొండలు గుట్టలు మెట్టలు ఎక్కాలి దిగాలి, నడవాలి, నదులు దాటాలి, కాలువలు దాటాలి. ఈ విధమైనటువంటి ప్రయాణం ఉంది. రైట్. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ఇప్పుడు 3వ విషయం చూసి నేను ముగిస్తాను. ఈ 3వ విషయం ఏంటంటే, రాజుతో చాలా గొప్పలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, రాజా మాకు తిరుగులేదు, నువ్వు ఇస్తే మేము వెళ్ళిపోతాం అన్నాడు. వీళ్ళు వెళ్ళే ప్రయాణం రాజుకు తెలుసు. అంటే అక్కడ ఎజ్రా అన్నటువంటి ఒక మాటను బట్టి ఈ మాటలు చెప్తున్నా. వీళ్ళు వెళ్ళే ప్రయాణం రాజుకు తెలుసు. రాజు ఎజ్రాతో అన్నాడు, ఎజ్రా నువ్వు వెళ్ళే ప్రయాణం చాలా డేంజరు. అంతేకాకుండా ఈ మార్గ మధ్యములో శత్రువులు ఉంటారు.
దొంగలు ఉంటారు, వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, మీతో పాటు కొన్ని కోట్ల రూపాయల సంపద తీసుకెళ్తున్నారు, మీరు ఒంటరిగా వెళ్ళట్లా, కాబట్టి మీరు చాలా జాగ్రత్త, కావాలంటే నేను ఏదన్నా సైన్యాన్ని పంపిస్తాను. ఈయనకి సిగ్గు అనిపించిందంట రాజును సహాయం అడగటం మరలా, ఎందుకంటే ముందు ఇతను రాజు ముందు చాలా గొప్పది, మా రాజు, మా దేవుడు, ఆయన హస్తం మాకు తోడుగా ఉంటే మాకు తిరుగులేదు అని గొప్పలు చెప్పాడు అంతకుముందు. రాజా అని మరలా చేయి జాపి ఎవరన్నా సైన్యాన్ని పంపించంటే దేవుని నామానికి ఎక్కడ అవమానం వస్తుందో. ఇప్పుడు ఏం చేయాలి? ఎజ్రా తీసుకున్నటువంటి ఒక గొప్ప తీర్మానం అండి. ఈ వారం రోజులు మనం చేస్తున్నటువంటి పనులు అదే. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు ఆయన చూడండి, ఏం చేశాడు ఆయన. 21వ వచనం, 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధి మమ్మును మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు హవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులరా, ఎజ్రా చేసినటువంటి గొప్ప పని, ఆయన తీసుకున్న గొప్ప తీర్మానం ఏంటంటే, ఏ రాజు సహాయం కోరేదే ఉంది, ఆ రాజు ద్వారా సహాయం చేయించింది దేవుడే కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాం అనుకో, దేవుడే నడిపిస్తాడు, దేవుడే తోడుంటాడు. మన ప్రయాణాల్లో తోడు ఉండేది ఎవరండి? ఇది మొదలుకొని నీ రాకపోకల యందు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చింది ఎవరో? ఎన్ని ప్రయాణాల్లో మనకు తోడుంటాడు ఆయన. అసలు ఈ దినాల్లో ప్రయాణం అంటే మామూలు వ్యవహారం కాదు కదా. చాలా భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు, ఇప్పుడు చాలా స్పీడ్ యుగం, స్పీడ్గా వెళ్తున్నటువంటి వాహనాలు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క కృప లేకపోతే మనం ప్రయాణాన్ని పొందుకోలేం. ఎజ్రా తీసుకున్న తీర్మానం ఏంటంటే, వీటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించాలంటే దేవుని కృప ఉండాలి. దేవుని కృప మన మీదకి రావాలంటే అబ్బాయి మనందరం ఏం చేద్దామంటే ఉపవాసం ఉందామయ్యా. ఉపవాసం ఉన్నారండి. ఉపవాసం ఉండటం ద్వారా దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడండి. ఏం చెప్తున్నానంటే, ఉపవాసం ఉండే బిడ్డలు ధన్యులండి. ఉపవాసం ఉండటానికి చార్చబడినటువంటి వాళ్ళు ధన్యులు. మీరు అసలు ఈ సన్నిధిలో ఉండారంటే మీరు చాలా ధన్యులు. మీరు ఇలా ప్రేరేపించబడి వచ్చి ఇలా దేవుని సన్నిధిలో ఉండి 7 దినాలు ఉపవాసం ఉంటున్నారంటే ధన్యులు. దీనికి భవిష్యత్తులో మీరు అద్భుతమైన కార్యాలు చూడబోతున్నారు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏం చూడబోతున్నారు? భవిష్యత్తులో గొప్ప కార్యాలు చూడబోతున్నారు. ఈ ఉపవాస కూడికలో ఉన్నటువంటి మీరు ధన్యులు. ప్రేరేపించబడి ఇదిగో నేను దేవుని సన్నిధిలో ఉండాలి, ఉపవాసం ఉండాలని చెప్పి దేవుని సన్నిధిలో వస్తూ ఉన్నారు. చాలామంది కఠినంగా ఉపవాసం ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఉపవాస కూడికలో చేసే ప్రార్థన వ్యర్థంగా పోదు. మామూలు ప్రార్థనే వ్యర్థంగా పోదు, దేవుడు వింటాడు. అటువంటిది ఇంకా ఉపవాసం ఉండి నువ్వు కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేసావనుకో, ఆయన కోసం కొన్ని త్యాగాలు చేసావనుకో, ఆయన ఊరుకుంటాడా? సహాయం చేయకుండా ఉంటాడా? ఆయన హస్తము కురచకాలేదు కదా, తప్పకుండా సహాయం చేస్తాడు. చూడండి, ఇక్కడ ఉపవాసం ఉన్నప్పుడు 31వ వచనం చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మమ్మును తప్పించినందున దేవునికి స్తోత్రం. అంటే ఆల్రెడీ వీళ్ళు వస్తున్న మార్గంలో ఉన్నారు. ఈ దొంగలు ఎలా తెలుసుకుంటారో భలే తెలుసుకుంటారు. ఉన్నారు, కొంచున్నారు. వీళ్ళు వస్తున్నారు మాదీయ పారసీక దేశం నుంచి ఆస్తులు తీసుకొని వస్తున్నారు అని చెప్పి పొంచున్నారంట. పొంచి ఉన్న వారి చేతిలో నుంచి దేవుడు తప్పించాడంట. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడలేదు కానండి, కొంతమంది చరిత్రకారులు పెద్దలు చెప్పినటువంటి మాట, వాళ్ళకి అంటే కళ్ళకి మబ్బును కలుగు చేశాడంట దేవుడు, కనపడకుండా వాళ్ళ దగ్గరకు రాగానే. వాళ్ళు ఎత్తుక్కున్నారంట, చెట్ల చాటును గుట్ల చాటును దాక్కొని ఉండారు. వాళ్ళ కళ్ళు కనపడకుండా చేశాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొంచెం ఉన్నారంటే ఎంత భయం అండి. వాళ్ళ నుంచి తప్పించుకోవటం అంటే దేవుని కృపే కదా. ఎజ్రా చెప్తున్నాడు,
మేము అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత అక్కడికి వచ్చి వాళ్ళు ఇక సేవా ధర్మం చేయటం ప్రారంభం చేశారు.